హలో, దిస్ ఈస్ యువర్ సహాను వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్ పాక్ అండి. గ్లాస్ శనగపిండికి 2 గ్లాసుల షుగర్, 1.5 గ్లాస్ ఆయిల్, హాఫ్ గ్లాస్ గీ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను పాకం కోసం రెడీ చేసుకుంటున్నాను. అలాగే ఆయిల్ కూడా హీట్ చేసుకోవాలి. పాకం తీగ పాకం రావాలండి. అలాగే ఆయిల్ సిమ్లో పెట్టాలి. ఇలాచి వేసుకోవాలి ఒకటి. తీగ పాకం వచ్చాక శనగపిండి మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా స్మూత్గా చేసుకోవాలండి. ఇప్పుడు మనము హీట్ చేసుకున్న ఆయిల్ ఒక్కొక్క గరిట వేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క గరిట వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. స్టవ్లో ఆన్లోనే ఉండాలండి. ఇలా ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లాస్ట్లో ఒక గరిట ఆయిల్ మిగిల్చి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ప్యాన్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేదంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. ఏది వేయకుండా పర్లేదండి. నేను ఇక్కడ కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను మిగిలిన ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు కేక్ మోల్డ్ కానీ లేకపోతే ఏదైనా మందంపాటి గిన్నె కానీ తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకోవాలి. వేసుకున్నాక బ్యాటర్ అంతా అందులో వేసేసుకోవాలండి. గార్నిష్ కోసం మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, షుగర్ కూడా వేసుకోవచ్చు. మీదికి వెళ్ళి చాలా బాగుంటుంది షుగర్ వేసుకుంటే కూడా. నేను కుంకుమ పువ్వు ఉంది కదా అని వేసేసాను. ఒక 10 మినిట్స్కి కట్ చేస్తున్నానండి. ఇది ఒక 3 to 4 అవర్స్ తర్వాత సపరేట్ చేశాను. అంతేనండి. చూడండి ఎంత బాగా వచ్చిందో మైసూర్ పాక్. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.